యేసునిలోనే ఎల్లవేళలా ఆరాధింతును స్తుతింతును యేసుని నేను ఎల్లవేళలా ఆరాధింతును. అందరం తడిపెను నాదు ఉల్లమునే కార్చెను రుధిరము ప్రభు తనువే తడిపెను నాదు ఉల్లమునే తన ఎదలో నన్ను దాచెను విపుడే తన ఎదలో నన్ను దాచెను విపుడే ప్రభునికి నేను అంకితము ప్రభునికి నేను అంకితము ఆరాధింతును ఆనందింతును యేసునిలోనే ఎల్లవేళలా ఆరాధింతును స్తుతింతును యేసుని నేను ఎల్లవేళలా ఆరాధింతును. ప్రేమ ధ్వజమునెత్తే ప్రభు నాపై వీడను తరమా ప్రభు సన్నిధి కన్న ఎదలో నన్ను దాచెను విపుడే ప్రభునికి నేను అంకితము ప్రభునికి నేను అంకితము ఆరాధింతును ఆనందింతును యేసుని నేను ఎల్లవేళలా ఆరాధింతును స్తుతింతును యేసుని నేను ఎల్లవేళలా ఆరాధింతును. హల్లెలూయా. పడతా హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నూతన గీతం నే పాడిదా మనోహరుడా నా యేసయ్య అనే పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను సమర్పణతో
సేవించెదను నిన్నే సజీవుడవై ఆరాధించెద నిన్నే సమర్పణతో సేవించెదను నిన్నే సజీవుడవై ఆరాధించెద నిన్నే నూతన గీతముని పాడేరా మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలో నైనను కొలువ చేసి ప్రేమించినావు కోరదగినది ఏముంది నాలో స్వార్థమెరుగని సాత్వికుడా నీకు సాటెవ్వరు కొలువ చేసి ప్రేమించినావు కోరదగినది ఏముంది నాలో స్వార్థమెరుగని సాత్వికుడా నీకు సాటెవ్వరు నీవే నా ప్రాణము నిన్ను వీడి నేనుండలేను నీవే నా ప్రాణము నిన్ను వీడి నేనుండలేను నూతన గీతముని పాడేదా మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలో నైనను కడలి తీరం కనబడని వేళ కడలి కరటాలు వేధించు వేళ కరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవ్వరు కడలి తీరం కనబడని వేళ కడలి కరటాలు వేధించు వేళ కరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవ్వరు నీవే నా ధైర్యము నీ కృపయే ఆధారము నీవే నా ధైర్యము నీ కృపయే ఆధారము నూతన గీతముని పాడేరా మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలో నైనను మేఘములలో నీటిని దాచి సముద్రములో మార్గమును చూపి మంటి ఘటములు మహిమాత్మతో నింపి నీకు సాటెవ్వరు మేఘములలో నీటిని దాచి సముద్రములలో మార్గమును చూపి మల్టి ఘటములు మహిమాత్మతో నింపిన నీకు సాటెవ్వరు నీవే నా విజయము నీ మహిమయే నా గమ్యము నీవే నా విజయము నీ మహిమయే నా గమ్యము
గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను సమర్పణతో సేవించదను నిన్నే సజీవుడవై ఆరాధించద నిన్నే సమర్పణతో సేవించదను నిన్నే సజీవుడవై ఆరాధించద నిన్నే నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలోనైనను. హల్లెలూయా. హల్లెలూయా. సకల స్తుతులకు పాత్రుడా స్తోత్రరూపుడా సకల స్తుతులకు పాత్రుడా స్తోత్రరూపుడా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే సకల స్తుతులకు పాత్రుడా స్తోత్రరూపుడా సకల స్తుతులకు పాత్రుడా స్తోత్రరూపుడా సియోను నగరిలో దూతల చేత స్తుతింపబడుచున్న నా యేసయ్యా సియోను నగరిలో దూతల చేత స్తుతింపబడుచున్న నా యేసయ్యా అందుకోనా స్తుతి సంకీర్తన స్వీకరించుమయా అందుకోనా స్తుతి సంకీర్తన స్వీకరించుమయా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే సకల స్తుతులకు పాత్రుడా స్తోత్రరూపుడా సకల స్తుతులకు పాత్రుడా స్తోత్రరూపుడా ఇహమందు భక్తులతో ఆరాధించబడుచు కొనియాడబడుచున్న నా యేసయ్యా ఇహమందు భక్తులతో ఆరాధించబడుచు కొనియాడబడుచున్న నా యేసయ్యా అందుకోనా ఆత్మారాధన స్వీకరించుమయా అందుకోనా ఆత్మారాధన స్వీకరించుమయా ఆరాధనా నీకే ఆరాధనా నీకే
సకల స్తుతులకు స్తోత్ర రూపుడా సకల స్తుతులకు పాత్రుడా స్తోత్ర రూపుడా ఆరాధనా నీకే 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 హల్లెలూయా. నీకు ఏ అపాయము రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. దేవుడు మనకు కీర్తన 91 అధ్యాయం 10వ వచనంలో సెలవిచ్చిన ప్రకారంగా దేవుని నామాన్ని మహిమపరచుకుంటూ పాట పాడుకుందాం. ఈ కరుణ నా గుడారమున్ సమీపించదు, ఈ కోవిడ్-19 రాకుండా యేసు రక్తమే కాపాడును. ఈ కరుణా నా గుడారమున్ సమీపించదు, ఈ కోవిడ్-19 రాకుండా యేసు రక్తమే కాపాడును. జయం జయం యేసు రక్తమే, జయం జయం యేసు రక్తమే, జయం జయం యేసు రక్తమే, జయం జయం యేసు నామమే. ఏ కరుణా నా గుడారమున్ సమీపించదు, ఏ కోవిడ్-19 రాకుండా యేసు రక్తమే కాపాడును. దేవుని వాక్యమే నా బలము, పరిశుద్ధాత్ముడే ఆధారము. దేవుని వాక్యమే నా బలము, పరిశుద్ధాత్ముడే ఆధారము. యేసు రక్తమే నాకాశ్రయం, యేసు సన్నిధి నా జయము. యేసు రక్తమే నాకాశ్రయం, యేసు సన్నిధి నా జయము. జయం జయం యేసు రక్తమే, జయం జయం యేసు నామమే, జయం జయం యేసు రక్తమే, జయం జయం యేసు నామమే. ఏ కరుణా నా గుడారమున్ సమీపించదు, ఏ కోవిడ్-19 రాకుండా యేసు రక్తమే కాపాడును. ఏ కరుణా నా గుడారమున్ సమీపించదు, ఏ కోవిడ్-19 రాకుండా యేసు రక్తమే కాపాడును. సర్వశక్తుడే నా ఆశ్రయం, ప్రభు యేసే నా రక్షణ. సర్వశక్తుడే నా ఆశ్రయం, ప్రభు యేసే నా రక్షణ. యేసు నామమే నాకాశ్రయం, యేసు రక్తమే కాపాడును. యేసు నామమే
జయం యేసు రక్తమే జయం జయం యేసు నామమే ఏ కరుణా నా గుడారమున్ సమీపించదు ఏ కోవిడ్-19 రాకుండా యేసు రక్తమే కాపాడును ఏ కరుణా నా గుడారమున్ సమీపించదు ఏ కోవిడ్-19 రాకుండా యేసు రక్తమే కాపాడును జయం జయం యేసు రక్తమే జయం జయం యేసు నామమే 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 హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక. హలో హలో దేవునికి మహిమ కలుగును గాక. మాస్కులు ధరించుకున్నారు కదా, రైట్. దూరం దూరం కూర్చోండి. మాస్కులు ధరించుకున్నారు కదా, ఈ మధ్యలో కూర్చోవచ్చు. ప్రభుని ఆరాధన చేద్దాం. సోషల్ డిస్టెన్స్, వ్యక్తిగత డిస్టెన్స్ని పాటించండి. సామాజిక దూరం అయిపోయింది, ఇప్పుడు వ్యక్తిగత దూరం, వ్యక్తికి మధ్యలో దూరం ఉండాలి. దూరాన్ని పాటించండి. దగ్గరకు ఎవరు ఉండొద్దు, కళ్ళు మూసుకోనండి. దగ్గర చెవులు ఎవరు కొరుక్కోమాకండి దయచేసి. మీ చెవులు పాడవుతాయి, ఇతరులకు మీ చెవులు ఇవ్వమాకండి దయచేసి. మీ చెవులు కొరికేస్తారు వాళ్ళు. గమనించండి, వ్యక్తిగత దూరం పాటించండి, సహకరించండి. ఆరాధన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, అందరూ కళ్ళు మూసుకోనండి. నాతో పాటు ఏకీభవించండి. దేవ మీకు స్తోత్రాలు 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 వేల కొలదిగా వేవేల కొలదిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. మీకు మహిమ కలుగునుగాక, స్తుతి కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక.
ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు, అద్భుతకరుడా మీకు స్తోత్రాలు, ఆలోచనకర్త మీకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మీ నామాన్ని ఆరాధిస్తున్నాం, పూజిస్తున్నాం, గణపరచుచున్నాం, మహిమపరచుచున్నాం, స్తుతించుచున్నాం ప్రభా. Lord, thank you for this wonderful day that you have added in our lives, Lord. Lord, thank you for this wonderful time that you have added in our lives, Lord. Lord, thank you, Lord. Thank you, Jesus. Thank you, Holy Spirit. Thank you, Almighty God. Lord, thank you for bringing us together to worship you, Master. Lord, thank you for giving this opportunity, Lord, to worship you, Master. Lord, we praise you. Holy Spirit, we praise you. Almighty God, we praise you, Lord. We praise you, we praise you, we praise you, we praise you. We glorify you, Lord. We adore you, Lord. Lord, we bow you, Lord. Lord, 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 we praise you, Lord. You are my God, you are my Lord, you are my Savior, you are my Comforter, Lord. Lord, thank you, Jesus. Thank you, Jesus. Thank you, Holy Spirit. Thank you for your love. Thank you for your compassion, Lord. Thank you for your health, Lord. Thank you for your healing, Lord. Thank you for your helps, Lord. Lord, we praise you. We love you. We adore you, Lord. We praise you, Lord. We glorify you, Lord. మీకు మహిమ చెల్లిస్తున్నాం, ఘనత ప్రభావములు ఆరోపించుచున్నాం, స్తుతి చెల్లించుచున్నాం, స్తోత్రం చెల్లించుచున్నాం, మహిమ చెల్లించుచున్నాం, ఘనత ప్రభావములు ఆరోపించుచున్నాం ప్రభా. స్తుతి కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక, మహిమ కలుగునుగాక, మహామహిమ కలుగునుగాక. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వంతర్యామి, సర్వజ్ఞుడైన దేవా, సర్వ సృష్టికర్త, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మీ నామాన్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, పూజిస్తూ, గణపరచుచున్నాం ప్రభా. నిజముగా నాయన మా జీవితాలలో, మా బ్రతుకులో నాయన నీకు స్తోత్రాలయ్యా. దేవా, శ్వాస నిశ్వాసలను ఇచ్చిన ఆయన ప్రభువా, మమ్మలను సజీవులుగా ఉంచావు నాయన, మీకు స్తోత్రాలయ్యా. మేము సజీవులుగా కేవలం మీ కృప నాయన, మీ దయ, మీ కనికరం ప్రభా, మీ కృప చొప్పున మాకు నాయన, ఓ నాయన, సజీవులుగా ఉంచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మీ నామాన్ని స్తుతిస్తున్నామయ్యా, కీర్తిస్తున్నాం. అందరూ నాయన మీకు స్తోత్రాలయ్యా. సమాధానం లేని పరిస్థితి, ఎందరో నాయన హాస్పిటల్ పాలైపోయి ఉన్నారు, ఎందరో మరణించి మట్టి పాలైపోయారు. మాకైతే నాయన ఈ మంచి సమయం ఇచ్చారు, మీకు స్తోత్రాలయ్యా. దేవానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన మీరు ఇచ్చినటువంటి నాయన ఈ ఆ దేహాన్ని బట్టి స్తోత్రాలు, ఆయుష్ని బట్టి స్తోత్రాలు, ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రాలు, బలమును బట్టి స్తోత్రాలు, శక్తిని బట్టి స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మా తల్లిదండ్రులను బట్టి స్తోత్రాలు, తోబుట్టులను బట్టి స్తోత్రాలు, భార్య బిడ్డలను బట్టి స్తోత్రాలు, స్తోత్రాలు నాయన. ఓ నాయన, అత్తమామలను బట్టి స్తోత్రాలు, భర్త పిల్లలను బట్టి స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మీరు నిర్మించిన ఆకాశ మహాకాశాలను బట్టి స్తోత్రాలు అయ్యా. మీరు నిర్మించిన నాయన సూర్యచంద్ర నక్షత్రం బట్టి స్తోత్రాలు నాయన. మీరు నిర్మించినటువంటి సమస్త భూమిని బట్టి స్తోత్రాలు నాయన, సమస్త జలములను బట్టి స్తోత్రాలు, సమస్త జల రాశులను బట్టి కృతజ్ఞతాస్తుతులయ్యా. సమస్త ప్రకృతిని బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. మీ నామాన్ని స్తుతిస్తున్నాం అయ్యా, పూజిస్తున్నాం, గణపరచుచున్నాం, మహిమపరచుచున్నాం, ఆరాధించుచున్నాం, కీర్తించుచున్నాం, స్తుతి చెల్లించుచున్నాం, స్తోత్రం చెల్లించుచున్నాం ప్రభా. నీకు మహిమ కలుగును గాక, స్తుతి కలుగును గాక, స్తోత్రం కలుగును గాక నాయన. మీ నామాన్ని పూజిస్తున్నాం ప్రభా. ఏమిచ్చి మీరు తీర్చుకోగలము నాయన. దేవా నీకు స్తోత్రాలయ్యా. మా జీవితాలలో మీరు చేసిన కృపకై మీ స్తోత్రం, దయకై మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ఆయన. నీకు మహిమ కలుగును గాక నాయన. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ రోజున ఆయన మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, మిమ్మల్ని పూజిస్తున్నాం, గణపరచుచున్నాం ప్రభా, మహిమపరచుచున్నాం, ఆరాధించుచున్నాం, స్తుతి చెల్లించుచున్నాం, స్తోత్రం చెల్లించుచున్నాం ప్రభా. మీకు స్తుతి నాయన, స్తోత్రము నాయన. మీ నామాన్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, పూజిస్తూ, గణపరచుచు నాయన. దేవానికి స్తోత్రాలయ. మీ సన్నిధిలో చేరి నాయన, ఓ నాయన, మా దేశమును స్వస్థపరచమని నాయన బ్రతిలాడుతున్నాం ప్రభా. మీకు స్తోత్రాలయ. మాకు ఇచ్చినటువంటి సమయముకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మిమ్మల్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, పూజిస్తున్నాం ప్రభా. మహిమ చెల్లించుచున్నాం, స్తుతి చెల్లించుచున్నాం, స్తోత్రం చెల్లించుచున్నాం ప్రభా. నాయన మీకు స్తోత్రాలయ. మా పాపములను మీద ఒప్పుకున్నాం ప్రభా. మీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లిస్తూ, మా దేశమును స్వస్థపరచబోతున్న స్తోత్రాలు చెల్లిస్తూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని చింపజేస్తూ, పూజిస్తూ, ఆరాధిస్తూ, కీర్తిస్తూ, మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మా స్తుతి ఆరాధన మీకు సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆరాధన చేసుకున్నాం. అలానే ఏకీభవించండి.
అందరం అలానే నిలబడి ఉండి ప్రభుని ఆరాధన చేద్దాం. అందరూ అలానే కళ్ళు మూసుకొని మన రక్షకుడు, మన విమోచకుడు, మనకు చాలినటువంటి దేవాతి దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు, సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి దేవాతి దేవుణ్ణి ఆరాధన చేసుకుందాం. ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడానికి వందనాలు. స్తోత్రాలు 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 స్తోత్రాలు. కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. మా రక్షకుడా, మా విమోచకుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా అనువాడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు 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 స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. స్తోత్రం 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 స్తోత్రం. మాకు చాలిన దేవుడవు తండ్రి, మమ్మల్ని ప్రేమించుచున్న దేవుడవు నాయన, నీకు వందనాలు, స్తుతులు నాయన. ఆదుకుంటున్న దేవుడవు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు ప్రభువా. మా కష్టాలలో, మా బాధల్లో మమ్మల్ని చూస్తున్నందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మమ్మల్ని స్వస్థపరుస్తున్నందుకే నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. దేవా నీకు వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఎబినేజరే ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావు. ఎబినేజరే ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావు. నా పూర్ణ మనసుతో ఆరాధించున్, నా పూర్ణ బలముతో సేవించేదన్. నా పూర్ణ మనసుతో ఆరాధించున్, నా పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. రెండు హస్తాలు పైకి చెప్తాం. ఆరాధన 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 ఆరాధన. ప్రేమించేదన్ అధికముగా ఆరాధించున్, ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆశక్తితో. నా పూర్ణ మనసుతో ఆరాధించున్, నా పూర్ణ బలముతో సేవించేదన్. నా పూర్ణ మనసుతో ఆరాధించున్, నా పూర్ణ బలముతో సేవించేదన్. ఆరాధన 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 ఆరాధన. చప్పట్లు కొడుతూ ప్రభుని ఆరాధన చేద్దాం. అందరూ కలిసి చప్పట్లు కొడుతూ ప్రభుని మహిమ పరుస్తూ స్తుతిద్దాం, ఘనపరుద్దాం. ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావు. ఎబినేజరే ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావు నన్ను. ఇంతవరకు ఆదుకున్నావు నన్ను. ఇంతవరకు ఆదుకున్నావు నన్ను. పూర్ణ మనసుతో ఆరాధించున్,
పూర్ణ బలముతో సేవించేదన్, నా పూర్ణ మనసుతో ఆరాధింతున్, నా పూర్ణ బలముతో సేవించేదన్. ఆరాధన 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 ఆరాధన. చప్పట్లు కొడుతూ ప్రభుని ఆరాధన చేద్దాం. అందరూ కలిసి బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభుని ఆరాధన చేద్దాం. అందరూ కలిసి ప్రభుని ఆరాధన చేద్దాం. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనాలయ్యా అని ప్రభుని పాడుతూ స్తుతిస్తూ గణపరుద్దాం. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనామయ్యా. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనామయ్యా. అయ్యా నన్ను చూచావే వందనామయ్యా. అయ్యా నన్ను చూచావే వందనామయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్, నా పూర్ణ మనసుతో ఆరాధింతున్, నా పూర్ణ బలముతో సేవించేదన్. ఆరాధన 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 ఆరాధన. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్, తో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్, ఆశక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్, నా పూర్ణ మనసుతో ఆరాధింతున్, నా పూర్ణ బలముతో సేవించేదన్. ఆరాధన 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 ఆరాధన. అందరూ కలిసి ప్రభుని స్తుతిస్తూ గణపరుద్దాం. ధన ఆరాధన ఆరాధన. చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడదాం. ప్రభు వైపు చూస్తూ చప్పట్లు కొడుతూ ప్రభుని ఆరాధన చేద్దాం. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచావే వందనాలయ్యా అని ప్రభుని పాడుతూ గణపరుద్దాం. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచావే వందనాలయ్యా. యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచావే వందనామయ్యా. నన్ను స్వస్థపరిచావే వందనాలయ్యా. నన్ను స్వస్థపరిచావే వందనాలయ్యా. నా పూర్ణ మనసుతో ఆరాధింతున్, నా పూర్ణ బలముతో సేవించేదన్, నా పూర్ణ మనసుతో ఆరాధింతున్, నా పూర్ణ బలముతో సేవించేదన్. ఆరాధన ఆరాధన
స్వస్థపరిచావే వందనామయ్యా. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరిచావే వందనామయ్యా. ఎల్ రోయి, ఎల్ రోయి, నన్ను చూచావే వందనాలయ్యా. ఎల్ రోయి, ఎల్ రోయి, నన్ను చూచావే వందనాలయ్యా. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావు. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నావు. నా పూర్ణ మనసుతో ఆరాధించు, నా పూర్ణ బలముతో సేవించేదన్. నా పూర్ణ మనసుతో ఆరాధించు, నా పూర్ణ మనసుతో సేవించేదన్. ఆరాధన, 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 ఆరాధన. అవును తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. నిజంగా ఆదుకున్న దేవుడవు తండ్రి. కష్టాల్లో ఉన్నప్పుడు, శ్రమలలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఇబ్బందులలో ఉన్నప్పుడు ఆదుకున్న దేవుడవు నాయన. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. నా జీవితమును నాయన బాగు చేసిన దేవుడవు నాయన. మా బ్రతుకులను బాగు చేసిన దేవుడవు తండ్రి. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. దేవానికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఈ రకంగా నాయన తండ్రి మందిరములో ప్రభువా, నీ సన్నిధిలో చేరి ప్రభువా నాయన తండ్రి మిమ్మల్ని స్తుతించటానికి ప్రభువా, మిమ్మల్ని గణపరచటానికి నాయన తండ్రి మాకు ఇచ్చినటువంటి ఈ అవకాశమును బట్టి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు నాయన. లోకములో ఎందరో నాయన మరణించి మట్టి పాలైపోతున్నప్పటికీ నీ సజీవుల రెక్కల చాటున భద్రపరిచి, కాచి, కాపాడి, సంరక్షించి, పోషించి, నడిపించుచున్నందుకై మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము దేవా. దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. మా రక్షకుడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. తండ్రి నీకు వందనాలు నాయన. దేవానికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. నీ వంటి దేవుడి లోకములో ఎవరు లేరు ప్రభువా. నిజమైన దేవుడవు నాయన, నిజమైన రక్షకుడవు తండ్రి. నీకు వందనాలు, స్తుతులు నాయన. స్వస్థపరిచే దేవుడవు నాయన, బాగు చేసే దేవుడవు నాయన, నెమ్మదినిచ్చే దేవుడవు నాయన, సమాధానమునిచ్చే దేవుడవు తండ్రి. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కలిసి నోరు తెరచి ప్రభుని స్తుతించండి. ఈ లైవ్ ని వీక్షిస్తున్నటువంటి వారందరూ మాతో కలిసి ఏకీభవించి ప్రభుని స్తుతించండి, ప్రభుని గణపరచండి. నోరు తెరచి ప్రభుని గణపరచండి. నోరు తెరచి ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఈ దినమును బట్టి ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. సజీవుల రెక్కల చాటున భద్రపరిచి కాపాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభుని గణపరచండి. హల్లెలూయా. దేవానికి వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి వందనాలు, స్తుతులు, 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 స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు
వాక్యాన్ని చదువుకో, నీకిష్టమైనది కావాలిదే. బలి అర్పణ కోరలేదు దేవుడు. అవును ప్రభువా, తండ్రి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. బలి అర్పణ నీవు కోరలేదు నాయన. నాయన మా స్తుతుల యాగమును నాయన కోరుకున్న దేవుడవు నాయన. బలిని నాయన నువ్వు కోరిన దేవుడవు కాదు తండ్రి. ఈ లోకములో ఉన్నటువంటి బలి అర్పణ కాదు నాయన. నాయన తండ్రి మీకు వందనాలు, స్తుతులు ప్రభువా. కోడెల యొక్క పొట్టేల యొక్క రక్తము ద్వారా పాప విమోచన లేదని ప్రభువా నీ కుమారుని లోకానికి పంపించు ప్రభువా. నీ ఒక్కగానొక్క కుమారుని లోకానికి పంపించు ప్రభువా. అన్యాయమైనటువంటి తీర్పును పొందినట్లుగా ప్రభువా, అన్యాయపు తీర్పును పొంది నాయన మా కొరకు రక్తమును కార్చి ప్రభువా, మా కొరకు రక్తమును చిందించినట్టుగా ప్రభువా మీరు చేసినందుకే, ఆ బలి అర్పణ నాయన మీరు స్వీకరించినందుకే మీకు వందనాలు, స్తుతులు ప్రభువా. ఆ రక్తముతో నాయన మమ్మల్ని శుద్ధి చేస్తున్నందుకే మీకు వందనాలు ఆయన. ఆ రక్తముతో నాయన మా పాపములను కడిగి వేస్తున్నందుకే మీకు వందనాలు ఆయన. యేసు రక్తము ప్రతి పాపము నుండి విడిపించునన్నట్లుగా ప్రభువా, మా పాపముల నుండి మీరు మమ్మల్ని విడిపిస్తున్నందుకే మీకు వందనాలు, స్తుతులు ప్రభువా. మా రోగముల నుండి మమ్మల్ని విడిపిస్తున్నందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. మా వ్యాధుల నుండి మమ్మల్ని విడిపిస్తున్నందుకే మీకు వందనాలు, స్తుతులు ప్రభువా. అతడు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత కలుగుతూ ఉన్నది నాయన. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. బలహీనులుగా ఉన్నటువంటి మమ్ములను ప్రభువా, బలహీనులుగా ఉన్నటువంటి మమ్ములను నాయన బలపరిచి లేపిన దేవుడవు నాయన. తండ్రి మీకు వందనాలు. నీ బలమునిచ్చిన దేవుడవు నాయన. మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు నాయన. మీ ఆత్మతో నింపి నడిపించండి ప్రభువా. ఈరోజు మీ దాసుల్లో నుంచి మీరు మాట్లాడండి నాయన. ఈరోజు మీ దాసుల్లో నుంచి మీరు మాట్లాడి దర్శించండి ప్రభువా. ఎవరైతే ఈ లైవ్ ద్వారా వీక్షిస్తూ ఉన్నారో ప్రభువా, వారితో కూడా మీరు మాట్లాడండి నాయన. ఎవరైతే నాయన యంత్ర శబ్దం ద్వారా వింటూ ఉన్నారో ప్రభువా, వారితో మీరు మాట్లాడండి నాయన. మీరు దర్శించండి ప్రభువా. ప్రతి ఒక్కరి పైన మీ ఆత్మాభిషేకమును కుమరించమని బ్రతిలాడుతాను ప్రభువా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి దర్శించండి ప్రభువా. ప్రతి ఒక్కరికి వినగలిగినటువంటి చెవులను దయచేయండి ప్రభువా. ప్రతి ఒక్కరికి నాయన హృదయం అనే పలక మీద రాసుకొనున్నట్లుగా వారి యొక్క హృదయాన్ని తెరచి మీ వైపునకు వచ్చినట్లుగా ప్రభువా వారితో మీరు మాట్లాడండి ప్రభువా. వారిని మీరు దర్శించండి. దేవానికి వందనాలు, స్తుతులు ప్రభువా. మీ దీవెనలతో నింపండి, మీ ఆశీర్వాదములతో నింపి నడిపించండి. ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి, ఆశీర్వదించి నడిపించండి. ఎవరైతే బలహీనతలతో ఉంటూ ఉన్నారో, రోగములతో బాధపడుతున్నారో, ఎవరైతే శ్రమలలో ఉన్నారో, ఎవరైతే సమాధానము లేకుండా ఉన్నారో, ఎవరైతే కష్టకాలంలో ఉన్నారో, యేసు నామములో వారికి విడుదల కలిగినగా కాని పలుకుచున్నాను ప్రభువా. యేసు నామములో వారికి విడుదల కలిగినగా కాని పలుకుచున్నాను ప్రభువా. వారి కట్లన్నీ యేసు నామములో తెంపివేయబడినగా కాని పలుకుచున్నాను ప్రభువా. మీ ఆత్మతో నింపి నడిపించండి ప్రభువా. మీ శక్తితో బలముతో నింపి నడిపించి మహిమను పొందమని మా ఈ స్తుతి ఆరాధన నజరేయుడు నమ్మదగిన దేవుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో మీకు సమర్పిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి అందరూ అలానే నిలబడి ఉండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము మొదటి నుంచి 10 వచనాలు 13 వచనాలు మన మధ్యలో ఉన్నటువంటి రాణి వచ్చి చదువుతుండగా దాన్ని అందరి కలిసి బరాకత్గూడెం రాణి గారు వచ్చి చదువుతూ ఉండగా మనందరము కలిసి మొదట ఆమె పలికినప్పుడు రెండవసారి మనం పలికి ప్రభుని మహిమ పరుద్దాం. ఉంది
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1 నుంచి 13 వచనాల వరకు. మొదటి నుంచి 13వ అధ్యాయము మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక. బైబిల్ ఉన్నవారు దయచేసి మీ బైబిల్ని తెరవండి. మీ బైబిల్ తెరవండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మొదటి నుంచి 13వ వచనం వరకు. మొదటి కొరింథీయులు 13వ అధ్యాయము మొదటి నుంచి 10 వచనం. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే మ్రోగేడు కంచును గణగణలాడు తాళమునయుందును. ప్రవచించుచు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడినైనా కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడినైనను ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థులను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు. ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్నిటికీ తాళుకొనుచు అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వతకాలముండును. ప్రవచనములైనను నిరర్థకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమునైనను నిరర్థకమగును. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము. కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణం కానిది నిరర్థకమగును. దేవుడి వాక్యం 13వ వచనం వరకు. పూర్ణమైనది నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలించి తిని, పిల్లవాని వలె యోచించి తిని. ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానివేసి తిని. ఇప్పుడు అబద్ధములు చూచినట్టు సూచనగా చూచుచున్నాము. అప్పుడు ముఖాముఖిగా చూద్దుము. ఇప్పుడు కొంత మాటికే ఎరిగి ఉన్నాను. అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడింటిని నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. దేవుడి ఈ వాక్యం దీవించును గాక. ఆమేన్. అందరం చెప్తాం ఆమేన్ గట్టిగా. దయచేసి కూర్చుందాం. దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి లైవ్లో వీక్షించుచున్నటువంటి వీక్షకులందరికీ, నా ప్రియ సహోదరులందరికీ, నా ప్రియ సహోదరీలకు అందరికీ, ప్రియ సంఘస్థులందరికీ, ఆయా చోట్ల మన యొక్క
సంఘ సభ్యులు ఆయా చోట్ల ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెప్తూ ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రత్యేకమైనటువంటి ఆరాధనకు ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగా. చాలా సంతోషం. మీరందరూ మరి ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి సూచనలను పాటిస్తూ మాస్కులు ధరించినందుకు మరియు శానిటైజర్స్ వాడుచున్నందుకు, ఉపయోగించుచున్నందుకు చాలా సంతోషం. అట్లానే వ్యక్తిగత దూరాన్ని పాటిస్తున్నందుకు చాలా 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 సంతోషం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు దేవుని సంగమా, ఇన్ని దినములు, వారములు, నెలలు, దాదాపు 3 మాసములు, 3 మాసములు కదా? 3 మాసములేనా? మార్చ్ 22న ప్రారంభమైనట్టుంది. ఏప్రిల్ 22కి ఒకటి, మార్చ్ అంతా, ఏప్రిల్, మే, జూన్ 3 మాసాలు దాటిపోయింది. చాలా ఆతృతతో, చాలా ఆశతో, చాలా చాలా తొందరతో ఎప్పుడా 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 ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్ళాలి, ఎప్పుడు దేవుని మందిరంలో నా ప్రియ తోటి విశ్వాసులతో, సహోదరి సహోదరులతో కలిసి ప్రభువుని ఎప్పుడు ఆరాధించాలి, ఎప్పుడు పూజించాలి, ఎప్పుడు గణపరచాలి, ఎప్పుడు మహిమపరచాలి, ఎప్పుడు ఆరాధించాలి అని చెప్పేసి ఎదురు చూశారు, ప్రార్థించారు, కన్నీరు గార్చారు, ఉపవాసం ఉన్నారు. చివరికి దేవుడు అనుమతినిచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మరి మన ప్రభుత్వం వారిని అప్రిషియేట్ చేయాలి. ప్రధాని గారిని, మన యొక్క ముఖ్యమంత్రి గారిని, మన యొక్క మంత్రులను అందరినీ అప్రిషియేట్ చేస్తూ ఉన్నాం. చక్కగా వారు నిర్వర్తించారు. కోవిడ్-19 మన యొక్క దేశంలో, మన రాష్ట్రంలో ఎక్కువగా విస్తరించకుండా ప్రికాషన్స్ని తెలియచేస్తూ లాక్డౌన్ పెట్టి చక్కగా నిర్వర్తించారు. దేవుడు వారిని, వారి కుటుంబాలను దీవించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ఎంతమంది సంతోషంగా ఉన్నారు? సంతోషం. దేవునికి మహిమ. నిజంగా చాలా రోజులైపోయింది మిమ్మల్ని చూసి ఇలాగ మందిరంలో ఆరాధనలో చూసి కలిసి ప్రభుని ఆరాధించి, ప్రభుని గణపరిచి, ప్రభుని మహిమపరిచే ఈ సమయం మరలా దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి అనంత మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ ఉన్నాను, ఆపాదిస్తూ ఉన్నాను. ప్రభుని గణపరచుచున్నాను, ప్రభుని మహిమపరచుచున్నాను,
ప్రభుని స్తుతిస్తూ కీర్తిస్తూ పూజిస్తున్నాను మనసారా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు దేవుని బిడ్డలారా, మరి ఇలానే కంటిన్యూ అయ్యేటట్టుగా వ్యక్తిగత దూరం పాటిస్తూ మన యొక్క కార్యక్రమాలని నిర్వర్తించుకోవాల్సిన వారమై ఉన్నాం. ఎందుకంటే అని అంటే ఈ కరోనా సామాన్యమైనది కాదు, కనపడనిది. ఇది కనపడని వైరస్. ఎట్నుంచి వస్తుందో, ఎక్కడి నుంచి వస్తుందో, ఎట్నుంచి వెళ్ళిపోద్దో, ఎట్నుంచి మనుషుల్లోనికి దూరిద్దో, కానీ ప్రాణాంతకమైనటువంటి మహమ్మారి, ప్రాణాంతకమైనటువంటి తెగులు. ఈ తెలుగు కాదు, తెగులు. ఈ తెగులుతో మానవుడు సహజీవనం చేయవలసినటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పుడు. బాగా గుర్తుంచుకోండి. చనిపోయేంత వరకు ఈ మహమ్మారితో సహజీవనం చేయవలసినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి, ప్రికాషన్స్ని పాటించండి. ఆరాధనకు ముందుగానే నేను తెలియజేశాను. కొందరు ఉన్నారు ఆ రోజు, ఇందాక కొందరు లేరు. కాబట్టి ఇటు వినాలా వంశీ, జాగ్రత్త ఇటు వినాలి. చూడండి, చాలా సహజీవనం చేయవలసి ఉంటుంది. ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి, ఎప్పటికప్పుడు స్నానం చేసుకోవాలి, ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి, బట్టలు శుభ్రంగా ఉంచుకోవాలి, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి, వస్తువులు శుభ్రంగా ఉంచుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మాస్క్ ధరించాలి, అవకాశం ఉంటే గ్లౌజెస్ ధరించాలి, మనిషికి దూరంగా ఉండాలి. ఈ సంగతిని దేవుడు ముందుగానే తెలియచేశాడు. వ్యక్తిగత దూరం ఉండాలని, కాళ్ళు చేతులు కడుగుకోవాలని నిర్గమాకాండంలో ముందే ఆయన తెలియజేశారు, ఫ్రమ్ ది బిగినింగ్లోనే. కాబట్టి దేవుని సంగమా చాలా జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండాలి. ఒకరికి వచ్చిందంటే ఆటోమేటిక్గా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి వచ్చేస్తుంది. ఒకరికి వచ్చిందని తెలిస్తే, ఒకవేళ ఇందులో ఎవరికైనా వచ్చిందని తెలిస్తే గవర్నమెంట్ వారు ఆ వ్యక్తిని తీసుకెళ్ళి పరీక్ష చేసి, నువ్వు గతించిన వారం రోజుల్లో ఏమేం చేసావు, ఎవరెవరి దగ్గరికి వెళ్ళావు, ఎంతమందితో మాట్లాడావు, ఎక్కడున్నావు, ఎవరెవరికి సెకండ్ ఇచ్చావు అని చెప్పేసి అని అడుగుతారు. ఎంతమంది వచ్చి ఉంటారు అక్కడికి అని అడుగుతారు. కాబట్టి జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకరినొకరు అంటుకోవద్దు, దూరంగా ఉంటూ పాటిస్తూ ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగా. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనం వినవలసిన వారమై ఉన్నాం. విన్నటువంటి వాక్యాన్ని తూచ తప్పకుండా పాటించడానికి ప్రయత్నం చేయాలి. ఫస్ట్ వినాలి, బాగా జాగ్రత్తగా వినాలి. ఏం చేయాలి? జాగ్రత్తగా వినాలి. చాలామంది వింటారు కానీ గ్రహింపరు. ఆ తర్వాత అదే అడుగుతారు, ఏంటి ఏం విన్నావు అని అంటే తలగిక్కుంటారు, లేకపోతే చెవిలో ఏలు పెట్టుకుంటారు. ఏంటా అని చెప్పేసి విన్నట్టే ఉంటారు కానీ చెప్పలేరు. కారణం ఏంటంటే సరిగ్గా వారు వినరు.
అందుకే లోకరక్షకుడైనటువంటి యేసు ప్రభువారు చెప్పారు, హియర్ వెరీ కేర్ఫుల్లీ వాట్ యు ఆర్ హియరింగ్. నీవు ఏమి వినుచున్నావో, నీవు ఏమి వినుచున్నావో జాగ్రత్తగా విను. మనసు ఇక్కడ పెట్టి విను, ఆలోచన ఇక్కడ పెట్టి విను, తలంపులు ఇక్కడ పెట్టి విను, దృష్టి ఇక్కడ పెట్టి విను. పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆలోచనతో, పూర్ణ మనస్సుతో జాగ్రత్తగా వినాలి. అప్పుడు ఏమైందంటే ఆ వాక్యము నీ చెవులలోనికి వచ్చి దురద చెవుల నుంచి విడిపించిద్ది, అసహ్యమైన వాటి నుంచి విడిపించిద్ది, ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చివేసిద్ది, దేవుని రాజ్యానికి నిన్ను సిద్ధపాటు చేసిద్ది. దేవుడు ఏదైతే నీ కొరకు సిద్ధపరిచారో దాన్ని చేరుకునేలా చేసిద్ది. మధ్యలోనే ఆగిపోవు, మధ్యలోనే అంతమవ్వవు, మధ్యలోనే విడిపించబడవు, మధ్యలోనే దూరం అవ్వవు ఆశీర్వాదానికి దీవెనకి. కాబట్టి జాగ్రత్తగా వినాలి. దేవుని వాక్యము సజీవమైనది, బలము కలిగింది, ఎటువంటి ఖడ్గము కంటే కూడా వాడి అయినది. కాబట్టి దేవుని సంఘమా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మాటల్లో అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. ప్రేమను గురించి ఉంది, ప్రేమ ఏం చేసిద్దో ఉన్నది, ప్రేమ ఎన్ని రకాలుగా ఉంటుందో తెలియజేశాడు, ఈ ప్రేమ ఎలాంటిదో తెలియజేశాడు. ప్రేమ ఎంత సహించిద్దో, ఎంతగా ఓర్చుకుంటుందో, ఎంతగా సంతోషపరిచిద్దో, ఎంత నమ్మకంగా ఉంటుందో, ఈ విషయాలన్నీ ప్రేమను గురించి ఇక్కడ తెలియచేస్తూ 13వ వచనంలో ఒక చక్కటి మాట ఉన్నది. అక్కడ 3 విషయాలు మనకి తెలియజేయబడుతున్నాయి. ఏంటా 3 విషయాలు అనంటే, ఒకటి నెంబర్ వన్ ఫెయిత్. ఫెయిత్ అంటే మా మనవడు ఫెయిత్ కాదు, మమ్మీ కొడుకు ఫెయిత్ కాదు. ఫెయిత్ విశ్వాసము, ఫెయిత్ ఫస్ట్ బైబిల్లో వ్రాయబడినటువంటి మాట అది. తర్వాత అనేక మంది దాన్ని నామకరణంగా పెట్టుకొని ఆ నామంతో పిలుస్తూ ఉన్నారు. ఒకటి విశ్వాసము, ఇంకొకటి నిరీక్షణ, ఇంకొకటి ప్రేమ. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ 3ను నిలుచును. జాగ్రత్త వినాలి. ఈ 3 నిలుస్తాయి. ఏది పోయినా, ఏది గతించిపోయినా, ఏది పాడైపోయినా, ఏది తుప్పుపట్టినా, ఏది పగిలిపోయినా, ఏది చెడిపోయినా, ప్రియులారా ఈ 3 మాత్రం నిలిచి ఉంటాయి. ఈ 3 నిలిచి ఉంటాయి, నిలకడగా ఉంటాయి, స్టేబుల్గా ఉంటాయి. పడిపోవు, పాడవు, చెడిపోవు, తుప్పుపట్టదు. ఈ 3 నిలిచి ఉంటాయి. ఈ 3 కూడా శ్రేష్టమైనది ప్రేమ. 3 శ్రేష్టమైనది ప్రేమ. ప్రేమ లోకమును దేవుడు ఎంతో ప్రేమించెను. ప్రేమించి ఏం చేశాడు? తన యొక్క ఏకైక అద్వితీయ కుమారుణ్ణి లోకానికి అనుగ్రహించేశారు.
ఎవరు నమ్మినా నమ్మకపోయినా విశ్వసించినా విశ్వసించకపోయినా జరిగిపోయింది. ఇట్స్ ఆల్రెడీ హ్యాపెండ్. ఇట్స్ ఆల్రెడీ హ్యాపెండ్. జరిగిపోయింది. కారణం ఏంటి అని అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకమును అంటే లోకములో నువ్వు ఉన్నావు, నువ్వు నీవు 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 నేను, మనమందరం లోకంలో. మనల్ని దేవుడు ఎంతగానో ప్రేమించాడు. మనము నరకంలో పడకుండగా తప్పించటానికి కొరకు తన యొక్క ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి ఉన్నారు. ఆయన ఈ లోకానికి వచ్చి మన శిక్ష ఆయన మీద వేసుకొని, అంటే మన పాపపు శిక్ష ఆయన మీద వేసుకొని, మనం పొందవలసినటువంటి శిక్ష ఆయన మీద వేసుకొని మనకు విడుదల కలిగించారు, మనల్ని విడిపించారు, మనల్ని తప్పించారు, మనకు పరలోక రాజ్యాన్ని అనుగ్రహించి ఉన్నారు. మనము ఆ పరలోక రాజ్యంలో ఉండటానికి కొరకు మనల్ని ఇక్కడ భూమి మీద సిద్ధపాటు చేస్తూ ఉన్నాడు. పరలోక రాజ్యంలో చేర్చటానికి కొరకు మనల్ని సిద్ధపాటు చేస్తూ ఉన్నాడు. ఆ రాజ్యంలో ఉండటానికి కొరకు సిద్ధపడి ఉండవలసిన వారమై ఉన్నాం. ఆ రాజ్యంలో వెళ్ళటానికి కొరకే మనం ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. అంతేగాని కడుపు నొప్పి తగ్గల, కాలు నొప్పి తగ్గల, ఒళ్ళు నొప్పి తగ్గల, ఆరోగ్యం సరిగ్గా లేదు, బండి సరిగ్గా లేదు, లేకపోతే ఏమీ జరగట్లేదు, అన్నీ నష్టం వస్తున్నాయి, ఏది అవ్వట్లేదు, ఎందులో చేయి పెట్టినా ఎందులో కాలు పెట్టినా ఏదైనా కానీ నాకు ఇబ్బంది అవుతుంది, నష్టం వస్తుంది, పాడైపోతుంది అని చెప్పేసినని అనుకోమాకండి. నువ్వు దాని గురించి ఆలోచన చేస్తే పరలోక రాజ్యంలో చేరవు. దాని గురించి ఆలోచన చేస్తే పరలోక రాజ్యంలో చేరవు, పారడైజ్లో చేరవు, హెవెన్లో చేరవు. ఒక కన్ను లేకపోయినా, ఒక కాలు లేకపోయినా, ఒక చెయ్యి లేకపోయినా పర్వాలేదు, కానీ పరలోకం లేకపోతే అనవసరం ఈ భక్తి, ఈ విశ్వాసం. నరకానికి వెళ్ళిపోతావు. అది తప్పించడానికే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. అది తప్పించడానికి వచ్చారు. అయితే ప్రియులారా, ఇక్కడ చెప్తున్నాడు, ఏమంటాడంటే విశ్వాసము, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, 3 విషయాలు చెప్తున్నాడు. విశ్వాసము అంటే ఫెయిత్. విశ్వాసము నేను త్వరగా ముగించేస్తాను. విశ్వాసము వలన మనకు కలిగేదేంటి? దేవుని సంగమా, విశ్వాసము వలన విశ్వాసికి కలిగేదేంటి? విశ్వాసము వలన కలిగేదేంటి? నమ్మకం వలన కలిగేదేంటి? చెప్పాలి. విశ్వాసం వలన కలిగేది ఏంటో తెలుసా? నిరీక్షణ. విశ్వాసము వలన కలిగేది ఏంటది? నిరీక్షణ, ఎక్స్పెక్టేషన్, హోప్. హోప్ హోప్ అంటే మమ్మీ కూతురు హోప్ కాదు. మమ్మీ కూతురు హోప్ అనుకున్నారు. హోప్ నిరీక్షణ. విశ్వసించితే ఏమైద్ది? నిరీక్షణ కలిగిద్ది. ఏమని నిరీక్షణ కలిగిద్ది? ఏమని నిరీక్షణ కలిగిద్ది అని అంటే, దేవుడున్నాడు, దేవుడు నాకు సహాయము చేస్తాడు. ఈ భయంకరమైనటువంటి క్రైసిస్లో, ఈ ప్యానిక్లో మనకి కావాల్సింది నిరీక్షణ. మానవునికి కావాల్సింది నిరీక్షణ. నిరీక్షణ నిరీక్షణ లేకపోతే ఏమీ కలగదు, భయం వేసేసిద్ది. ఏమని నిరీక్షణ కావాలి అని అంటే, దేవుడు ఉన్నాడు,
దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు ఆదుకుంటాడు, దేవుడు ఆదరిస్తాడు, దేవుడు బలపరుస్తాడు, దేవుడు ధైర్యపరుస్తాడు, దేవుడు నెమ్మదిస్తాడు అని చెప్పేసి నిరీక్షణ కలిగి ఉండాలి. అది ఎలా కలిగిద్ది అనంటే, ఎప్పుడు కలిగిద్ది అనంటే విశ్వసించినప్పుడు మాత్రమే జరిగిద్ది, విశ్వసించినప్పుడు మాత్రమే కలిగిద్ది. ఈ మధ్య చాలామంది భయపడిపోతూ ఉన్నారు, భయపడిపోయి ఫోన్లు చేస్తున్నారు. నాకు భయం వేస్తుంది, నా కోసం ప్రార్థన చెయ్యి, నా కొరకు ప్రార్థన చెయ్యి, నా కొరకు ప్రార్థన చెయ్యి. భయం వేస్తుంది. నేను వాళ్ళు చేయబట్టుకున్నా, నేను వాళ్ళతో కలిసి ఉన్నా, నిద్ర పట్టట్లేదు, అన్నం తినబుద్ధి కావట్లేదు, ఏమండి ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి అని చాలా భయపడిపోతున్నావు, చాలా భయపడిపోతున్నారు. భయము నుంచి నీకు విడుదల కావాలి అని అంటే దేవుని సంగమా, నీకు ఉండవలసింది ఏంటి అంటే నిరీక్ష, విశ్వాసము. ఏం కావాలి? విశ్వాసం కావాలి. విశ్వాసం లేకుండా ఎవరునూ దేవుణ్ణి చూడలేరు. విశ్వాసం ఉండాలి, ఫస్ట్ విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉంటే నీకు నిరీక్షణ వస్తుంది, ధైర్యం వస్తుంది. నీకు విశ్వాసం ఉంచుకో ముందు, విశ్వాసాన్ని నీ హృదయంలోనికి స్వీకరించు ముందు, విశ్వాసాన్ని ఆహ్వానించు, విశ్వసించు. విశ్వసించితే కార్యం జరిగిద్ది. విశ్వాసం ఉంటే నువ్వు మహిమను చూస్తావు. విశ్వాసం ఉంటే ఏం చూస్తావు? మహిమను చూస్తావు. విశ్వాసం లేకపోతే ఏమి చూడలేవు. విశ్వాసం ఉంచు. విశ్వాసం ఉంటే నీకు నిరీక్షణ వస్తుంది. నమ్మకం వస్తుంది. విశ్వాసం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. విశ్వాసం ఉంచు. ఈ భయంకరమైనటువంటి క్రైసిస్లో దేవుని మీద విశ్వాసం ఉంచు. దేవుడు ఉన్నాడు. దేవునికి సమస్తమును సాధ్యమే. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచుదాం. దేవునికి సమస్తమును సాధ్యమే. దేవునికి అసాధ్యమైనది ఏమీ మనకైతే అసాధ్యం, కానీ దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయనకి సమస్తమును సాధ్యమే. దేవుని మీద ఆధారపడితే దేవుడు నీకు సహాయం చేస్తారు. నిరీక్షణ వస్తుంది. అప్పుడు నీకు నిరీక్షణ వస్తుంది. భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు యోబు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అన్నీ నష్టపోయాడు, పిల్లల్ని నష్టపోయాడు, చివరికి తన శరీరం కూడా పుళ్ళుబడి బెజ్జాలబడి భయంకరమైన పరిస్థితి ఏర్పడింది. ఇంకా ఫైనల్గా తన సతిమణి, తన భార్య, నిన్ను నువ్వు చంపుకో, ఆత్మహత్య చేసుకో, దేవుణ్ణి దూషించు అని చెప్పేసి అని మాట్లాడుతుంది. యోబు ఒక్కటే మాట అన్నాడు, అన్యులు మాట్లాడినట్టుగా, విశ్వాసం లేని వారు మాట్లాడినట్టుగా, అవిశ్వాసిగా, మూర్ఖులులాగా ఎందుకమ్మా మాట్లాడతావు? దేవుని చేత మేలే పొందుకోవాలా, కీడు రాదా? నేను సజీవుడనై దేవుణ్ణి చూస్తాను, అంటే దేవుని కార్యాలను చూస్తాను. అన్ని పోయినాయి, నష్టమైపోయింది, లాస్ అయిపోయింది. పశువులు, గొర్రెలు, ఒంటెలు, గాడిదలు, పొలము, చలక,
పిల్లలు, ఆస్తి మొత్తం నష్టపోయాడు. కానీ ఒక మాట అంటున్నాడు, శరీరం కూడా పురుగులు పట్టింది, పుళ్ళు పడిపోయింది. ఏమంటున్నాడు? నేను సజీవంగా నా దేవుణ్ణి చూస్తాను. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచను. అంటే దేవుని కార్యాలను నేను చూస్తాను. దేవుడు నన్ను వదిలిపెట్టడు. దేవుడు నాకు సహాయం చేస్తాడు. దేవుడు నన్ను విడిపిస్తాడు. దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నన్ను దీవిస్తాడు. దేవుడు నాకు సహాయం చేస్తాడు. దేవుడు నన్ను అభివృద్ధి పరుస్తాడు. దేవుడు నన్ను విస్తరింపజేస్తాడు అన్నటువంటి నిరీక్షణ తనకు కలిగింది. ఎప్పుడు అన్ని పోయినాయి. చావు పరిస్థితిలో ఉన్నాడు. చావు పరిస్థితిలో ఉన్నాడు. ఆ సమయంలో ఏమంటున్నాడు? నాకు దేవుడున్నాడు, దేవుడు నాకు సహాయము చేస్తాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు అని చెప్పేసి అంటున్నాడు. దేవుని సంగమా, దేవుని మీద విశ్వాసం ఉంచు, దేవుని మీద ఆధారపడు, దేవుని మీద ఆధారపడు. ఈ కరోనా సమయంలో నువ్వు ఎన్ని దినాలు, ఎన్ని గంటలు ప్రార్థన చేసావో నాకు తెలియదు, అది నీకే తెలుసు. దేవుని మీద ఎంతగా ఆధారపడ్డావో నీకే తెలుసు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడు నీకు మేలు చేస్తాడు. దేవుడు నిన్ను బలపరుస్తాడు. యోబును ఆదుకున్న దేవుడు నిన్ను ఆదుకుంటాడు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను ఆదుకుంటాడు, ఆదరిస్తాడు, బలపరుస్తాడు, సహాయం చేస్తాడు. అంత మాత్రమే కాకుండా మన యొక్క పితరులు, మన పితరులైనటువంటి ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉండి భయంకరమైనటువంటి కష్టాలు అనుభవించే సమయంలో ఫరో చేత భయంకరంగా బాధింపబడుచున్నటువంటి సమయంలో, ఫరో వారిని హింసించుచున్నటువంటి సమయంలో వారికి ఒక నిరీక్షణ ఉంది. అదేంటంటే దేవుడు మాకు సహాయము చేస్తాడు, దేవుడు మా ప్రార్థన ఆలకిస్తాడు, దేవుడు మా ప్రార్థన విజ్ఞాపనను ఆలకిస్తాడు, దేవుడు మాకు సహాయం చేస్తాడు అన్నటువంటి నిరీక్షణ వారికి ఉన్నది. అందుకే దేవుడు మోషేతో మాట్లాడాడు, మోషేని లేపాడు, తీసుకొచ్చాడు, ఫరోతో మాట్లాడిస్తున్నాడు. ఫరోని బట్టి భయపడిపోతున్నారు అందరూ. ఫరోని బట్టి అందరూ భయపడుతున్నారు. ఇశ్రాయేలు అందరూ భయపడుతున్నారు. మోషేని దేవుడు ఫరో దగ్గరకు తీసుకొచ్చి ఫరోతో మాట్లాడించాడు. ఫరో ఏమన్నాడో తెలుసా అండి? నిర్గమాకాండం 10వ అధ్యాయం 16వ వచనంలో చూడండి. నిర్గమాకాండం 10వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. కాబట్టి ఫరో నిద్రపోవద్దు, కాబట్టి ఫరో మోషే అహరోనులను త్వరగా పిలిపించి మీ దేవుడైన యెహోవా ఎడలను, మీ ఎడలను ఏం చేశాడట? ఎలాంటి భయం వచ్చింది? నేను పాపం చేశానన్నటువంటి భయము ఫరో హృదయంలో కలిగింది. నేను పాపం చేశానన్న భయము ఫరో హృదయంలో కలిగింది. అన్యుడైనటువంటి ఫరో హృదయంలో నేను పాపం చేశానన్న భయం కలిగింది. కానీ విశ్వాసి ఎడల విశ్వాసికి ఏమాత్రం భయం లేకుండా పోతుంది. ఏమాత్రం భయం లేదు. నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను అని పశ్చాత్తాపపడే హృదయం ఏమాత్రం కూడా కనబడదు. నేను తప్పు మాట్లాడాను, తప్పు చేశాను, పాపం చేశానని చెప్పేసి అన్న హృదయం పశ్చాత్తాపం కనబడతలేదు ఏ కోశాన కూడా. ఫరో ఏమంటున్నాడు? మీ ఎడలను, దేవుని ఎడల, మీ దేవుని ఎడలను నేను ఏం చేశాను? పాపము చేసి తిని మీరు దయచేసి ఈ
ఈసారి మాత్రమే నా పాపము క్షమించు. అంటే ఇంకొకసారి చేయను, నేను ఇంకొకసారి చేయను, ఈసారి మాత్రం క్షమించండి. నా మీద నుండి ఏం తొలగించాలి? చావు. చావు చావు మరణాన్ని మాత్రాన్ని తొలగించండి, విడిపించండి, తప్పించండి. నేను తప్పు చేశా. ఫరోని బట్టి భయపడిపోతున్నారు వీరు. ఇశ్రాయేల్ అందరూ భయపడుతున్నారు. కానీ ఫరోకే భయం పుట్టించాడు దేవుడు, నీ దేవుడు. దేవునికి స్తోత్రం. నువ్వు దేన్ని చూసి అయితే భయపడుతున్నావో, ఎవరిని చూసి అయితే భయపడుతున్నావో, వారికే భయము పుట్టించి వారి నోట్లో నుంచి మాట్లాడిస్తున్నాడు. ఇదిగో త్వరగా పిలిపించాడు. మీ ఎడలను, మీ దేవుని ఎడలను నేను పాపము చేసి తిని నన్ను క్షమించండి, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. ఇంకొకసారి ఇశ్రాయేలీలు అందరూ కూడా భయపడుతున్నారు. 14వ అధ్యాయంలో ఉంటుంది. ఇశ్రాయేలీలు అందరూ భయపడుతున్నారు. దేనిని బట్టి భయపడుతున్నారు తెలుసా? 28వ వచనంలో చదవండి. ఎంత భయంకరమైన పరిస్థితి అయిందో చూడండి ప్రియులారా. ఇశ్రాయేలీలందరూ సముద్రాన్ని బట్టి భయపడుతున్నారు, ఫరో సైన్యాన్ని బట్టి భయపడుతున్నారు, రథములను బట్టి భయపడుతున్నారు, రౌతులను బట్టి భయపడుతున్నారు, గుర్రములను బట్టి భయపడుతున్నారు, వాళ్ళకున్న బలాన్ని బట్టి భయపడుతున్నారు, వారికి ఉన్నటువంటి బలగాన్ని బట్టి భయపడుతున్నారు, వారికి ఉన్నట్టు గొప్ప గొప్ప వాటిని బట్టి భయపడుతున్నారు. ఐగుప్తీయులను బట్టి వారు భయపడుతూ ఉన్నారు. రెండవది సముద్రాన్ని బట్టి భయపడుతున్నారు. ఎదర సముద్రం, వెనక ఎవరున్నారు? ఎవరు? ఫరో సైన్యం. వీటన్నిటిని బట్టి భయపడుతున్నారు. ముందు ఒక పరిస్థితి, వెనక ఒక పరిస్థితి. ముందు భయమే, వెనక ముందుకు వెళ్ళాలంటే భయం, ఏమైందో ప్రాణం పోద్దామని. అలాగని వెనక్కి వెళ్దామంటే ప్రాణం తీసేవాళ్ళు ఉన్నారు, వారిని బట్టి భయం, 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 భయం. భయము గుప్పెట్లో పెట్టుకొని, ప్రాణం గుప్పెట్లో పెట్టుకొని భయంతో భయపడుతూ ఉన్నారు. దేవుడు ఎంత అద్భుతం చేశాడో తెలుసా అండి? ఎంత అద్భుతం, గొప్ప అద్భుతం. సముద్రాన్ని 2 పాయలుగా చీల్చేసి, 2 పాయలుగా సముద్రాన్ని చీల్చి, ఎదురున్నటువంటి నీకు ముందున్నటువంటి ఇశ్రాయేలీలకు ముందున్నటువంటి దేన్ని బట్టి అయితే భయపడుతున్నారో ఆ సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి వేసేసి. చాలా పెద్దదండి అది, చాలా పెద్దది. ఎర్ర సముద్రం చాలా పెద్దది. మధ్య వెళ్ళి చూసి వచ్చాం కదా పోయిన సంవత్సరంలో. ఈ సంవత్సరంలోనే చాలా పెద్దది. అందులో కూడా స్నానం చేశాను, ఈత కొట్టాను. చాలా పెద్దది. ఆ సముద్రాన్ని బట్టి భయపడుతున్నారు దాటలేక. ఏమో ఈత వచ్చి ఉండొచ్చు, ఈత రాకపోయి ఉండొచ్చు. ముసలోళ్ళు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు. భార్యకి ఈత వస్తే భర్తకు రాదు, నాకులాగా. భర్తకి ఈత వస్తే భార్యకి రాదు. సరే వీళ్ళిద్దరికి ఈత వస్తే పిల్లలకు రాదు. సరే వీళ్ళందరికీ వస్తే ముసలోళ్ళకి రాదు. ఏమండి అంత భయపడిపోతుంది. ఎలా వెళ్ళాలి? సరే ధైర్యం చేసి నేను వెళ్దామంటే నా భార్యకి రాదు. ఆమె ఏమనుకోవాలా? ఆమెను పట్టుకొని వెళ్తే నన్ను ఎక్కడ లాగేసిద్దు అని చెప్పేసాను. సర్లే ఆయనకి రాదు కదా అని చెప్పేసాను, నేను వెళ్ళిపోతానులే అని. ఆమె వెళ్ళిపోతే నన్ను తీసుకోకుండా వెళ్తావా నువ్వు, నన్ను వదిలిపెట్టి వెళ్తావా నువ్వు అని చెప్పేసి నేను అంటానేమో అని ఆమెకు భయం. పిల్లల గురించి ప్రాణ భయం,
భయపడుతున్నటువంటి సమయంలో దేవుడు అద్భుతం చేశాడు. సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. ఇశ్రాయేలీలందరూ దేని గురించి అయితే భయపడ్డారో దానిని 2 పాయలు చేశాడు. మధ్యకు విడగొట్టేశాడు, మధ్యకు తెగ నరికేశాడు, మధ్యకు దాన్ని విడగొట్టి దానిని ఆరిన నేలగా చేసి 2 పాయలలాగా గోడల్లా నిలిచిపోయేలా చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. 2 పాయలు అలా నిలిచిపోయేలా, 2 గోడలు అలా నిలిచిపోయేలాగా చేశాడు దేవుడు. ఇశ్రాయేలీలందరూ కూడా ఈ దరి నుంచి ఆ దరికి వెళ్ళిపోయేంతవరకు అలాగే నిలిచిపోయి ఉంది. అలాగే దేన్ని బట్టయితే వారు భయపడుతున్నారో ఆ రథములను, ఆ గుర్రములను, ఆ రౌతులను, ఆ సైన్యాన్ని, వాటన్నిటినీ దేవుడు తీసుకెళ్ళి సముద్రంలో వేశాడు. అదే సముద్రంలో. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుడు ఎంత అద్భుతం చేశాడో చూడండి. నువ్వు భయపడుతూ ఉంటే భయపడుతూ దేవుని మీద ఆధారపడు. వారికి ఒక నిరీక్షణ ఉంది, దేవుడు సహాయం చేస్తాడని. దేవుడు వారిని సముద్రం నుంచి విడిపించాడు, శత్రు సైన్యం నుంచి విడిపించేశాడు, తప్పించాడు. అందులో మునిగిపోయారు. ఇంకా ఆనవాళ్ళు ఉన్నాయంట అక్కడ. ఆ సముద్రంలో ఇంకా ఆనవాళ్ళు ఉన్నాయట. రథాలు ఇంకా దొరుకుతున్నాయట. గుర్రాల యొక్క కళేబారాలు ఇంకా దొరుకుతున్నాయట. రథ చక్రాలు దొరుకుతున్నాయట. మనుషుల యొక్క కళేబారాలు ఇంకా అందులో దొరుకుతున్నాయట. అంట హస్తపంజరాలు అందులో ఉన్నాయంట. ఇంకా వెతుకుతూ ఉంటుంటే దొరుకుతూ ఉన్నాయట. తవ్వే కొద్దీ దొరుకుతున్నట్టుగా ఏమండి దొరుకుతూ ఉన్నాయట. ఆధారం, దేవుడు చేసినటువంటి దానికి ఆధారం, దేవుడు చేసిన దానికి ఆధారం, దేవుడు జరిగించినటువంటి ఆ అద్భుతాన్ని దానికి ఆధారం అది ఇంకా ఉంది. ఇప్పుడు చెప్పుకునేలా ఉంది. ఏం జరిగింది, ఏమైంది అని చెప్పేసి అని చెప్పుకుంటానికి, దేవుణ్ణి మహిమపరచడానికి ఇంకా అక్కడ ఆధారాలు దొరుకుతూనే ఉన్నాయట. నీళ్లు 2 గోడలుగా అలా నిలిచిపోయినాయట. ఎంత అద్భుతం చేశాడు దేవుడు. నిరీక్షణ వలన కలిగే అటువంటి విశ్వాసం వలన నిరీక్షణ వస్తుంది. నిరీక్షణ వలన క్లియర్గా చూస్తావు నువ్వు ఏం జరిగిద్దో చూస్తావు నువ్వు. అంత మాత్రమే కాకుండా యెహోషువ నాయకత్వంలో వారికి అడ్డుగా గోడ అడ్డొచ్చేసేసింది. ఆ పట్టణంలోనికి వారు వెళ్ళకుండగా, ఆ పట్టణంలో వారు ప్రవేశించకుండగా, ఆ పట్టణం గుండగా వారు వెళ్ళనీయకుండగా అక్కడ ఆ దేశపు వారు, ఆ పట్టణం వారు, ఆ యెరికో పట్టణం వారు పెద్ద గోడలు కట్టేశారు. వారు బయలుదేరి వెళుతూ ఉండగా గోడలు అడ్డొచ్చినాయి. వారు దేవుని మీద ఆధారపడ్డారు. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాటలు. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తాం. వారు బయలుదేరి వెళుతూ ఉండగా దేవుడు వారికి ఒక సలహా ఇచ్చాడు. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, నువ్వు నడవలసిన మార్గం నీకు బోధిస్తాను అని చెప్పేసి దేవుడు అంటున్నాడు. దేవుని మీద ఆధారపడితే, దేవుణ్ణి అడిగితే, దేవా ఈ సమస్య, ఈ పరిస్థితి నా ఎదుట ఉన్నది, నేనేం చెయ్యాలి అని చెప్పేసి అని దేవుడిని అడిగితే దేవుడు ఎంత మంచి సలహా ఇచ్చాడో చూడండి. యెహోషువకు సలహా ఇచ్చాడు దేవుడు. ఏమని సలహా ఇచ్చాడు? యెహోషువ, నీవు కొందరు ఏర్పాటు చేయి, మీరందరూ కలిసి ఆ యెరికో చుట్టూ 6 మారులు తిరగండి. 7వ రోజు బోరలు పట్టుకొని తిరగండి, బోరలు ఊదండి. బోరలు ఊదిన వెంటనే బోరలు ఊదితే ఏమైంది? బోరలు ఊదితే ఏమైంది? శబ్దం వస్తుంది. ఏమొస్తుంది? శబ్దం వస్తుంది. బోరలు అంటే ఏ బోరలో? బెలూన్స్ కాదు, బోరలు అనేది ఉంటాయి, పైపులు ఉంటాయి. చూసాం మేము, ఆవిడ కొందామని చెప్పి చూసాం, కానీ చాలా ఖరీదు ఉన్నాయి అవి. పైగా మాకు ఊదటం రాదు, ఇలా తెచ్చేవాళ్ళమే. తీసుకొచ్చుకొని ఏం చేయాలా అని చెప్పేసి అని తీసుకురాలా. ఒకవేళ దేవుని చిత్తమైతే ఈసారి పిల్లలు వెళ్ళినప్పుడు తీసుకొస్తారు. 2 తీసుకొచ్చి ఇక్కడ ఒకటి పెడదాం. దేవునికి స్తోత్రం. తెప్పించేవాళ్ళు ఉంటే తెప్పించండి. మందిరంలో
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, బూరలు ఊదండి, దేవుణ్ణి స్తుతించండి అని చెప్పేసి అని సలహా ఇచ్చాడు. యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేల్ అందరూ కలిసి వారు తిరిగారు. ఏమనుంది అక్కడ చూడండి, 6వ అధ్యాయంలో ఉంటుంది. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 2వ వచనం చూడండి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒకమారు దాని చుట్టూ తిరగవలెను. అలాగూ 6 దినములు చేయుచు రావలెను. 7 యాజకులు పొట్టొడ్లు కొమ్ము బోరలను పట్టుకొని ముందుగా నడవలెను. 7వ దినమున మీరు 7 మారులు పట్టణము చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బూరలు ఊదవలెను. మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీ బూరల ధ్వని వినినప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను. అప్పుడు ఆ పట్టణపు ప్రాకారము కూలును గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు అనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడిచ్చిన సలహా అది జరిగిందా? జరగలేదా? జరగలేదా? జరిగింది. యాజకులు యెహోషువ చెప్పినట్టుగా చేసి, దేవుడు చెప్పినట్టుగా చేసి నడిచినప్పుడు అది జరిగింది. అది జరిగింది, ఖచ్చితంగా అది జరిగింది. ఆ పట్టణము చుట్టూ తిరిగి పాళెమునకు మరలా వచ్చిరి. 6 దినములు వారు అలాగూ చేయుచు వచ్చిరి. 7వ దినమున 15వ వచనం, 7వ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి 7 మారులు ఆ ప్రకారముగానే పట్టణము చుట్టూ తిరిగిరి. ఆ దినమున మాత్రమే వారు 7 మారులు పట్టణము చుట్టూ తిరిగిరి. 7వ మారు యాజకులు బోరులు ఊదగా యెహోషువ జనులకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను. 20వ వచనం చూడండి. యాజకులు బోరులు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారంలో ఎక్కి పట్టణమును పట్టుకొనిరి. మా ఎదుట గోడలు ఉన్నాయి, మేము దాటి వెళ్ళలేనటువంటి గోడలు, పెద్ద పెద్ద గోడలు, పెద్ద పెద్ద ప్రాకారములు. మేము దాటలేము, మేము వెళ్ళలేము. మేము ఎలా దాటాలి, ఈ దరి నుంచి ఆ దరికి ఎలా వెళ్ళాలి అని చెప్పేసి అని చాలా భయపడిపోతూ ఉన్నారు. అప్పుడు దేవుడు సలహా ఇచ్చాడు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఏమీ లేవు. వీళ్ళ దగ్గర ఏమున్నాయి? ఏమైనా గోడలు ఉన్నాయని పలుగులు పారలు తీసుకెళ్ళారా? తట్టలు తీసుకెళ్ళారా? ఏమీ లేవు. ఏమి తీసుకెళ్ళాలా? మరి ఎలా కూలిద్ది అది? ఏం చేయాలి? గోడలు పగల కొట్టాలి. ఎట్లా చేస్తారు? ఎట్లా పగల కొడతారు? ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతం అండి. దేవుని మీద వారు ఆధారపడ్డారు. దేవుణ్ణి సలహా అడిగారు, దేవా ఏం చేయాలి? మీరేమో మమ్ములను ఐగుప్తు దేశంలో నుంచి తీసుకొచ్చారు, పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకువెళ్తానని, ఆశీర్వాదకరమైనటువంటి దేశానికి తీసుకెళ్తానని మమ్మల్ని బయటికి తీసుకొచ్చారు. మా ఎదుట ఏమున్నది? పెద్ద పెద్ద ప్రాకారాలు ఉన్నాయి. మేము దాటలేనివి, మేము పగలగొట్టలేని, మేము ఎక్కలేని, మేము ఏమీ చేయలేని, మా వల్ల కానివి, మాకు చేత కాదు, మేము బలహీనులము అని దేవుని దగ్గరకు వచ్చి వారు దేవుని మీద ఆధారపడ్డారు. దేవుణ్ణి అడిగారు, దేవుని దగ్గర మొరపెట్టుకున్నారు.
నాకు మొరపెట్టుమో నేను నీకు ఉత్తరం ఇస్తానని చెప్పి సలహా ఇచ్చినటువంటి దేవుడు వారి ప్రార్థన విన్నాడు, వారికి సలహా ఇచ్చాడు, వారికి ఎలా నడుచుకోవాలో ఏం చేయాలో వారికి చెప్పాడు. దేవుడు చెప్పినట్టుగా వారు చేయటం వలన వారి ఎదుట ఉన్నటువంటి ప్రాకారములు పెద్ద పెద్ద అన్నీ కూడా కూలి పడిపోయినాయట. వారు దానిని ఎక్కి ఆ పట్టణంలో నుండి వెళ్ళిపోయి ఆ పట్టణాన్ని పట్టుకున్నారు, స్వాధీనము చేసుకోగలిగారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత అద్భుతం దేవుడు చేశాడో చూడండి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతాలు ఉన్నాయి, ఎన్నో ఎన్నో మరెన్నో అద్భుతాలు ఉన్నాయి. కరోనాని దాటి మనం వచ్చాం. ఇప్పుడు ఇది మన వల్ల అయిందా? మన వల్ల అయిద్దా? మన వల్ల కాదు. కేవలం దేవుడు మనకి సహాయం చేశారు. దేవుడు మనకు సహాయం చేశారు. దేవుడు మనల్ని దాటించాడు. కరోనాని మనల్ని దాటించాడు. దేవుడు విడిపించాడు. దేవుడు తప్పించాడు. ఫిలిస్తీన్లకి ఇశ్రాయేలీలకి యుద్ధం జరిగినప్పుడు ఇశ్రాయేలు అందరూ భయపడ్డారు. ఫిలిస్తీన్ల కేకలకి, ఫిలిస్తీన్ యొక్క రంకెలకి భయపడిపోయారు. భయపడిపోయి అంతమంది ఉండి కూడా ఒక్కడికి భయపడిపోయి దూరంగా వెళ్ళిపోయారు. ఎక్కడోళ్ళు అక్కడ కూర్చున్నారు. చేతగాని వారిలాగా ఉండిపోయారు, భయపడిపోయారు, కదలట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడు దేవుని చేత ఎన్నుకోబడినటువంటి దావీదు, దేవుని చేత ఎన్నుకోబడినటువంటి దావీదు వచ్చి సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏం చేస్తాడు? ఏ పార్టీ వాడు? ఏం మాట్లాడుతున్నావు? వాడు మామూలువాడు కదంటే, యుద్ధం చేసేది నేను 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 కాదు. ఎవరు మరి యుద్ధం చేసేది? దేవునికి స్తోత్రం. యుద్ధం చేసేది ఎవరు? నీ పక్షాన యుద్ధం చేసేది ఎవరు? నీ పక్షాన యుద్ధం చేసేది, నీ పక్షాన యుద్ధం చేసేది దేవుడే, యెహోవా. మన పక్షాన దేవుడే యుద్ధం చేస్తాడు. ఈ మధ్య మాకు ఒక సమస్య వచ్చింది. మేము దేవుని మీద ఆధారపడ్డాం. మమ్మల్ని ఒకళ్ళు గోడ కట్టనీయకుండా ఆఫ్ చేయాలని చూశారు. గోడ కట్టకుండా ఆఫ్ చేయాలని చూశారు. ప్రహరీ గోడ హాస్టల్ దగ్గర చాలా ఇబ్బంది పెట్టారు, ఎక్కడెక్కడో పెట్టారు. మేము చేసింది ఒక్కటే, దేవుని మీద ఆధారపడ్డాం, దేవుని గొప్ప చెప్పాం. దేవా నీవు నాకు ఇచ్చావు, మాకు ఇచ్చావు, నువ్వేదంటే అదే, నువ్వేది చేస్తే అదే ప్రభువా అని ప్రభువు మీద ఆధారపడ్డాం. అద్భుతంగా దేవుడు వాళ్ళ ముందు మమ్మల్ని తల ఎత్తుకునే వారిలా చేశాడు. వాళ్ళు మమ్మల్ని అవమానపరచాలని, మమ్మల్ని నష్టపరచాలని, మాది కొంత దోచేయాలని, స్వాధీనపరచుకోవాలని చూశారు. వాళ్ళ ఎదుట అధికారుల చేతనే దేవుడు మాకు గొప్ప విజయం ఇచ్చాడు. ప్రహరీ గోడ చక్కగా కట్టబడి, దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప కార్యం. గొలియాతు వాళ్ళని అందరూ భయపడిపోతూ ఉన్నారు. దావీదు వచ్చి అన్నాడు, యుద్ధము యెహోవాదే. మన ముందు ఉన్నటువంటి పరిస్థితి దేవుని మీద ఆధారపడాలి, దేవునికి అప్పచెప్పాలి. దేవా నువ్వే చేయాలి, మేమేం చేయలేం. మా కుటుంబంలో కానీ, మా సమస్యల్లో కానీ, మా పరిస్థితిలో కానీ దేవా నీ మీద ఆధారపడుతున్నాం ప్రభువా, మీరు మాకు సహాయం చేయండి అని దేవుని మీద ఆధారపడు. దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవుడు నిన్ను నిలబెడతాడు. గొలియాతును పడగొట్టేసేసాడు. గొలియాతును పడగొట్టాడు. రంకెలు వేసినటువంటి గొలియాతును పడగొట్టేశాడు. గొలియాతు శిరశ్ఛేదనం జరిగింది తన కత్తి చేతనే. కత్తి పట్టుకున్నాడు, కత్తి చేతనే కూలిపోతాడు అన్నట్టుగా తన కత్తి చేతనే కూలిపోయాడు. దావీదుకి గొప్ప జయం ఇచ్చాడు దేవుడు, ఇశ్రాయేలుకి గొప్ప జయం ఇచ్చాడు దేవుడు. దేవునికి మహిమ తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు దేవుని బిడ్డలారా, నిజంగా దేవుని మీద ఆధారపడు. నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచు, అప్పుడు నీకు విశ్వాసం, నిరీక్షణ కలిగిద్ది. దేవుడు నాకు సాయం చేస్తాడు, దేవుడు నన్ను విడిపిస్తాడు, దేవుడు నన్ను ఆదుకుంటాడు. ఐగుప్తీయుల చేతిలో నుంచి ఇశ్రాయేలుని తప్పించాడు. ఎర్ర సముద్రం నుంచి ఇశ్రాయేలుని తప్పించాడు. ఫరో సైన్యం నుంచి ఇశ్రాయేలుని తప్పించి కాపాడాడు. ఎరుకో గోడలను కూలిపోయేలా చేశాడు. చక్కగా
వాటిని దాటి ఇశ్రాయేలీలందరూ నడుచుకుంటూ వెళ్ళి దాన్ని స్వాధీనం చేసుకునే వారిలాగా చేశాడు దేవుడు. వారి ముందు రంకెలు వేస్తూ భయపడుతూ భయపెట్టిస్తున్నటువంటి 6 మూరల జానడు ఉన్నటువంటి గొలియాతుని బొక్కబోరల పడేలా చేశాడు. ఫిలిస్తీన్లు అందరి ఎదుట గొప్ప విజయాన్ని ఇచ్చాడు. ఇశ్రాయేలీలకి ఉన్నతమైన స్థితి ఇచ్చాడు. తల ఎత్తుకునే వారిలా చేశాడు. మంచి స్థానం కలిగించాడు దేవుడు. నిన్న నేడు నిరంతరం ఏకరెత్తుకున్నటువంటి దేవాతి దేవుడు, నీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. వారికి సహాయం చేసిన దేవుడు, వారిని ఆదరించిన దేవుడు, వారిని బలపరిచిన దేవుడు, వారిని నడిపించిన దేవుడు, వారిని దాటించిన దేవుడు, వారిని పైకి లేపిన దేవుడు, వారిని నిలబెట్టిన దేవుడు, వారికి విజయం ఇచ్చిన దేవుడు ఈరోజు నీతో చెప్తున్నాడు, నా మీద ఆధారపడు, నేను నీకు సహాయము చేస్తాను, భయపడమాక, విశ్వసించు, నిరీక్షణ ఉంచు, నిన్ను ఆదుకుంటాను, రెండంతల ఆశీర్వాదములతో నింపుతాను అని దేవుడు నీకు సహాయం వాగ్దానము చేస్తున్నాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక, మన వెనుకిల్లో నెరవేరును గాక. సర్వాశీర్వాదములకు కారణభూతుడైన దేవా, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ దినం మా జీవితాల్లో జత చేసేందుకే స్తోత్రాలు. మమ్మల్ని మా సమస్తాన్ని మీ చేతికి అప్పచెప్తూ మీ వాక్యం మేడలు నెరవేర్చి నడిపించి కాపాడమని యేసు ప్రభువు శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరము అలా నిలిచి పాట పాడుతుండగా కానుకలు సమర్పించుకుందాము. దయచేసి చూడండి బాబు, కానుకలు సమర్పించుకుందాము. లైవ్లో వీక్షిస్తున్నటువంటి వారు కూడా మీ కానుకలను గూగుల్ పే ద్వారాగా, ఫోన్పే ద్వారా కూడా మీరు మా నెంబర్లు స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకు మీరు పంపించవచ్చు. అలానే మీ ప్రార్థన అవసరం ఏదైనా ఉంటే మాకు తెలియచేయండి. మీరు ప్రార్థన చేసుకోండి, మీరు ప్రార్థన చేసుకోవాలి, మీతో పాటు మేము కూడా ప్రార్థన చేస్తాం. అప్పుడు మీ ప్రార్థన మా ప్రార్థన కలిసి దేవుని సన్నిధికి వెళ్ళి అక్కడి నుంచి జవాబు వస్తుంది. అయ్యగారు ప్రార్థన చేస్తున్నారులే, మేము చేయవలసిన పని లేదు, మేము కానుకలు ఇచ్చేసాం, దశభాగాలు ఇచ్చేసాం, అన్నీ ఇచ్చేసాం, అయ్యగారు చేస్తారులే అని చెప్పేసి నేను అనుకోవద్దు. మీరు కూడా ప్రార్థన చేయాలి, మాతో పాటు మీరు చేయాలి, మీతో పాటు మేము కూడా దేవుని సన్నిధిలో ఎత్తిపెట్టి ప్రార్థన చేద్దాం. దేవుడు దీవించి నడిపించి కాపాడునుగాక.